ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు టీవీకే అధినేత విజయ్. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ ని విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన కరూర్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తును చేస్తుంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్ కు సమన్లు జారీ. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. విచారణలో భాగంగా విజయ్ ను సిబిఐ అధికారులు అరెస్టు చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. தளபதி சார் சிபிஐ என்கொயரி எப்படி இருக்கும் சார்? మీరు డయాబెటిక్తో బాధపడుతున్నారా? ఏమి బాధపడొద్దండి. ఎందుకంటే మీ ఆరోగ్య ప్రయోజనం కోసం కొన్ని మార్పులు అవసరం. అందుకే మీ యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ అందిస్తుంది ఒక ఆరోగ్య పథకం. కేవలం 1199 రూపాయలతో మీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఏమండి, ఒక క్షణం ఆగండి. మీ ఆరోగ్య పరీక్షలే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాదే. అందుకే ఉచితంగా మీకు మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యం నిజమైన సంపద. మీ ఫ్యామిలీకి ఇది సురక్షిత మార్గం. చిన్న పనులు, పెద్ద ప్రయోజనాలు. సంప్రదించండి కుకట్పల్లి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ 8008804014, మూసాపేట యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ 9000097980. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమైన జీవితం ఒక అమూల్యమైన వరం. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్.